అంటే ఇక్కడ నథింగ్ బట్ బయట నుండి వచ్చే బ్యాక్టీరియా, వైరస్, టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఫారెన్ పార్టికల్స్ లేదా ఫారెన్ ఇన్వేడర్స్ అని మనం అంటామండి. లేదా యాంటీజెన్స్ అని కూడా అంటాము. సో, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫస్ట్ ఇమ్యూన్ సెల్స్ అనేవి మనకి రికగ్నైజ్ చేస్తాయి. బయట నుండి వచ్చే ఫారెన్ పార్టికల్స్‌ని అవి ఏంటంటే రికగ్నైజ్ చేస్తాయన్నమాట. సో, అంటే అవి డిటెక్ట్ చేసిన తర్వాత అవి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాయి. సో, సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఎలిమినేట్ ఆఫ్ పాథోజన్స్. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారి బయట వైరస్ గానీ, బ్యాక్టీరియా గానీ మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేసింది అంటే, మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్‌ని జనరేట్ చేస్తదనమాట. సో, ఇమ్యూన్ రెస్పాన్సెస్ జనరేట్ అయితే ఇవి వాటిని ఎలిమినేట్ చేసేయడానికి ఏవైతే వైరస్, బ్యాక్టీరియా ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఓకే. సో, మనకి ఫస్ట్ వాటిని రికగ్నైజ్ చేసి రెస్పాన్సెస్‌ని ట్రిగ్గర్ చేసి వాటిని ఎలిమినేట్ చేయాలన్నమాట. సో, ఎప్పుడైతే వాటిని ఎలిమినేట్ చేస్తారో మనకేంటంటే ఆల్రెడీ ఆ బ్యాక్టీరియా గానీ, ఆ వైరస్ గానీ తాలూకా యాంటీబాడీస్ అనేవి బాడీలో డెవలప్ అయిపోతాయి. రైట్? సో, ఎప్పుడైతే డెవలప్ అయిపోతాయో అవి ఒక మెమొరీ కింద క్రియేట్ అయిపోతాయి మన బాడీలో. సో దట్ మళ్ళీ అదే టైప్ ఆఫ్ వైరస్ గానీ, మళ్ళీ అదే టైప్ ఆఫ్ బ్యాక్టీరియా గానీ మన బాడీకి ఎంటర్ అయితే ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అయ్యి వాటిని కిల్ చేసేయడానికి ఆ యాంటీబాడీస్‌ని ఒక మెమొరీలో మనకి స్టోర్ చేస్తాయన్నమాట. సో, అంతే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మనకి బాడీలో ఏమన్నా టిష్యూస్ ఏమన్నా డ్యామేజ్ అయినా వాటిని రిపేర్ చేయడానికి కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సో, అంతే కాకుండా మన బాడీలో ఏమైనా అబ్నార్మల్ టిష్యూస్ గానీ, ఇలా ఏమన్నా ఫార్మ్ అయినా మన ఇమ్యూన్ సెల్స్ అనేవి మొత్తం మన బాడీని స్కాన్ చేస్తూ ఉంటాయి. సో, ఏదైనా అబ్నార్మల్ సెల్ అంటే ఏంటండి? అబ్నార్మల్ సెల్ అంటే క్యాన్సరస్ గానీ, ట్యూమరస్ సెల్స్ గానీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా! సో, అందుకే వాటిని కూడా రికగ్నైజ్ చేసి వాటిని కిల్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంటది. సో, ఇవి బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఈ పిక్చర్‌లో చూసుకున్నట్లయితే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్, మాలిక్యూల్స్, టిష్యూస్ అండ్ ఆర్గన్స్. సో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మన బాడీలోకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవ్వకుండా ప్రివెంట్ చేసేదే ఇమ్యూన్ సిస్టమ్. ఒకవేళ ఎంటర్ అయినా కూడా వాటి యొక్క యాక్షన్‌ని సప్రెస్ చేసేసేదే ఇమ్యూన్ సిస్టమ్. ఓకే. సో, ఇదేంటి అంటే ఈ ఫారెన్ పార్టికల్స్ నుండి డిఫెండ్ చేసుకుంటుందన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ బేసిక్‌గా. ఓకే. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటేంటి? సో, ఇవన్నీ మీ బేసిక్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తున్నానండి. ఓకే. సో, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్స్ అవి చూసుకున్నాం. సో, ఇమ్యూన్ సిస్టమ్‌లో ఏమేముంటాయి? సో, ఇమ్యూన్ సిస్టమ్‌లో మనకి సర్టెన్ ఆర్గన్స్ ఉంటాయి. సో, ఈ పర్టిక్యులర్ ఆర్గన్స్ చూసుకున్నట్టయితే మనకి లింఫ్ నోడ్స్ ఉన్నాయి కదా! సో, ఈ లింఫ్ నోడ్స్ ఏం చేస్తాయి అంటే, ఏదన్నా బ్యాక్టీరియా గానీ, వైరస్ గానీ వీటినేంటంటే పాథోజన్స్ అని అంటాం. ఓకే. సో, అవి వాటిని ఫిల్టర్ చేయడానికి లింఫ్ నోడ్స్ అనేవి మనకి బేసిక్‌గా హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఫిల్టర్ చేసి మన ఇమ్యూన్ సెల్స్‌ని యాక్టివేట్ చేస్తాయి. ఓకే. సో, జనరల్‌గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ అంటే యాంటీబాడీస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి మనకి జనరల్‌గా టర్మ్స్ అనేవి బయటకొస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ అనగానే ఇలాంటివి మనకి ఒస్తాయి. కాకపోతే మనకి బాడీలోనే ఇమ్యూన్ ఆర్గన్స్ ఏంటి అంటే ఇవి. లింఫ్ నోడ్స్ అనేవి జనరల్‌గా మనకేంటంటే ఫిల్టర్ చేస్తాయి. ఈ పాథోజన్స్‌ని ట్రాప్ చేసి ఇమ్యూన్ సెల్స్‌ని అంటే ట్రిగ్గర్ చేస్తాయన్నమాట. ఇమ్యూన్ రెస్పాన్సెస్‌ని. అదే విధంగా చూసుకున్నట్లయితే థైమస్. సో, థైమస్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి టీ సెల్స్ అని ఉంటాయి. సో, మనకి ఇమ్యూన్ సెల్స్‌లో వన్ ఆఫ్ ద సెల్స్ ఏంటంటే టీ సెల్స్ అని చెప్పుకుంటాం. సో, ఈ టీ సెల్స్ ఏంటి అంటే బయట నుండి ఏవైతే ఇన్ఫెక్టెడ్ సెల్స్ ఉంటాయో వాటిని రికగ్నైజ్ చేసి కిల్ చేసేస్తాయన్నమాట. అవే టీ సెల్స్. సో, ఈ థైమస్ దగ్గర టీ సెల్స్ అనేవి మనకి ప్రొడక్షన్ అనేది అవుతాయి. ఓకే.
సో, అదే కాకుండా మనకి బోన్ మ్యారో. సో, బోన్ మ్యారో మనందరికీ తెలుసు. బోన్ మ్యారో అనేది బేసిక్‌గా మనకి బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది బోన్ మ్యారోలో జరుగుతాయి. సో, బ్లడ్ సెల్స్ అంటే ఏమేమొస్తాయి మనకి రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకా ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా బ్లడ్ సెల్స్ కింద ఒస్తాయి. సో, వీటిలో మనకి ఇమ్యూనిటీలో ఒక హీరో రోల్ ప్లే చేసేది ఏంటి అంటే వైట్ బ్లడ్ సెల్స్. సో, ఈ వైట్ బ్లడ్ సెల్సే మనకేంటంటే ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేసి, ఇన్ఫెక్షన్స్‌ని కిల్ చేసేవే మనకి రెడ్ బ్లడ్ సెల్స్. సో, ఇలాంటి రెడ్ బ్లడ్ సెల్స్‌ని మనకి ప్రొడ్యూస్ చేసేది బోన్ మ్యారో అని మనం చెప్పుకుంటాం. సో, అదే కాకుండా మనకేంటంటే ఇంకా స్ప్లీన్ ఉంటుంది. సో, స్ప్లీన్ ఏంటంటే జనరల్‌గా బ్లడ్‌ని ఫిల్టర్ చేస్తది. సో, ఓల్డ్ బ్లడ్ సెల్స్ గానీ, లేదా డ్యామేజ్డ్ బ్లడ్ సెల్స్ గానీ, పాథోజన్స్‌ని గానీ వీటిని కూడా ఇవేంటంటే ఫిల్టర్ చేసి రిమూవ్ చేసేస్తదనమాట. సో, ఈ విధంగా స్ప్లీన్ కూడా మనకేంటంటే పాథోజన్స్‌ని రిమూవ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో, ఇదే కాకుండా మనకి గట్ గానీ, మన గట్ లైనింగ్ అవ్వనివ్వండి, లంగ్స్ అవ్వనివ్వండి, థ్రోట్ అవ్వనివ్వండి, వీటన్నిటికి ఏంటంటే మ్యూకస్ అనేది ఉంటుంది. సో, స్టిక్కీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మనకి ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ అంటే ఆ లైనింగ్స్ అన్నీ కూడా ఈ స్టిక్కీ సబ్స్టెన్స్‌తో మేడప్ అయి ఉంటాయన్నమాట. సో, ఈ గట్‌లోకి గానీ, మనం ఊపిరి పీల్చుకునే దీని ద్వారా కూడా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. సో, ఆ మ్యూకస్ లైనింగ్ ఉండడం వల్ల మనకేంటంటే ఈ ఏవైతే పాథోజన్స్ ఎంటర్ అవుతున్నాయో ట్రాప్ అయిపోతాయన్నమాట. సో, ఈ విధంగా కూడా వాటిని మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు బాడీ ద్వారా. సో, అంతే కాకుండా సెల్స్‌లో చూసుకుంటే మనకి యాంటీబాడీస్ ఉంటాయి. ప్రోటీన్స్ అన్నమాట. యాంటీబాడీస్ నథింగ్ బట్ ప్రోటీన్స్. సో, యాంటీబాడీస్ ఏం చేస్తాయండి? ఇవి మనకేంటంటే పాథోజన్స్‌తో ఫైట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయడంలో హెల్ప్ అవుతాయి. అదే విధంగా మనకి సైటోకైన్స్ ఉంటాయి. సో, అవేంటంటే సిగ్నల్ చేస్తాయన్నమాట. ఇమ్యూన్ రెస్పాన్సెస్‌ని ట్రిగ్గర్ చేస్తాయి. ఓకే. సో, అదే విధంగా మనకేంటంటే టీ సెల్స్ ఉంటాయి, బి సెల్స్ ఉంటాయి. సో, ఈ టీ సెల్స్, బి సెల్స్ ఫంక్షన్స్ ఏంటంటే బేసిక్‌గా టీ సెల్స్ అంటే హెల్పర్ సెల్స్ అన్నమాట. అదే విధంగా బి సెల్స్ చూసుకున్నట్లయితే ఇవి పాథోజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఈ విధంగా మనకి ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి, ఇమ్యూన్ ఆర్గన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కలిసి వర్క్ చేస్తేనే మన ఏవైతే బయట నుండి వచ్చే పాథోజన్స్ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడంలో మనకి హెల్ప్ అవుతుంది. సో, మనకి ఇమ్యూనిటీ వీక్‌గా ఉంది అని మనకెలా తెలుస్తుంది? అంటే ఒకటి మనకేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. సో, చాలా మందికేంటంటే జస్ట్ వాటర్ చేంజ్ ఒచ్చినా, లేదా సడెన్‌గా క్లైమేట్ చేంజ్ ఒచ్చినా ఆహ్, ఆహ్, వాళ్ళకేంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం గానీ, కోల్డ్ రావడం గానీ, ఫ్లూస్ రావడం గానీ, ఇవన్నీ కూడా మనకేంటంటే వీక్ ఇమ్యూన్ డిఫెన్స్ ఉంది అని మనకి క్లారిటీగా తెలుస్తది. ఓకే. అంతే కాకుండా కొంతమందిలో ఏంటంటే వూండ్ హీలింగ్ అనేది స్లో అయిపోతుంది. సో, ఎవరైనా చిన్నగా పడిపోయి ఏదైనా చిన్న గాయమైనా ఆ కట్స్ గానీ, ఆ ఇంజ్యూరీ అనేది ఏంటంటే ప్రాపర్‌గా హీలింగ్ అనేది ఉండదు. సో, స్లోగా హీల్ అవుతూ ఉంటుంది. సో, మనకేంటంటే స్లోగా హీల్ అవుతుంది అంటే మన అర్థం ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీ రిపేర్ చేయడానికి ప్రాపర్‌గా హెల్ప్ చేయట్లేదు. సో, ఇందాక మనం ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనకి ఏదైనా టిష్యూ గానీ, సెల్స్ గానీ రిపేర్ చేయడంలో కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది అని డిస్కస్ చేసుకున్నాం. సో, అలాంటి హీలింగ్ జరగట్లేదు అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోయింది. ప్రాపర్‌గా ఫంక్షనింగ్ అవ్వట్లేదు అని అర్థం. సో, అదే కాకుండా కొంతమందికేంటంటే కాన్స్టెంట్‌గా ఫెటీగ్ ఉంటుంది. సో, ఈ ఫెటీగ్ అంటే అలసట. బాగా అంటే ప్రాపర్‌గా వాళ్ళు మంచిగా ప్రాపర్ స్లీప్ ఉన్నా కూడా వాళ్ళకేంటంటే బాగా అలసట అది ఉండడం. అండ్ బాగా యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ అవి పెరిగిపోవడం. సో, మనకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే తక్కువుంటుందో ఇట్ ఈస్ ఇండైరెక్ట్‌గా మన పూర్ గట్ హెల్త్‌ని ఇండికేట్ చేస్తుంది.
ఓకే. సో, మనకేంటంటే గట్‌లో గట్ బాక్టీరియా ఇంబాలెన్స్ అయిందంటే, మనకి బ్యాడ్ బాక్టీరియా అనేది ఎక్కువ అయింది మన గట్‌లో అంటే, అది ఇండైరెక్ట్‌గా మన ఇమ్యూనిటీ మీద, మన ఇమ్యూన్ సెల్స్ పెర్ఫార్మన్స్ మీద దెబ్బతీస్తదనమాట. సో, దానివల్ల మనకేంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటది. డయేరియా గానీ, గ్యాస్ పట్టేయడం, కాన్‌స్టిపేషన్ గానీ ఇవన్నీ కూడా మనకేంటంటే ఇమ్యూన్ ఫంక్షనింగ్‌ని ఇవేంటంటే తగ్గించేస్తాయి. సో, అదే కాకుండా మనకి మజిల్ సోర్‌నెస్, జాయింట్ పెయిన్స్ ఇవి కూడా ఉంటాయి. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఐయామ్ సారీ సో, కొంతమందికేంటంటే ప్రొలాంగ్డ్ ఇన్‌ఫ్లమేషన్ అది ఉండడం వల్ల నెక్ దగ్గర, ఆర్మ్‌పిట్స్ దగ్గర వీటి దగ్గరేంటంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్ లాగా ఉండడం ఇది కూడా మనకేంటంటే కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా చాలా మందిలో ఏంటంటే అలెర్జిక్ రియాక్షన్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, ఎవరికైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకేంటంటే సెన్సిటివిటీస్ ఎక్కువుంటాయి. అలెర్జీస్ అనేవి ఎక్కువుంటాయన్నమాట. సో, ఈజీగా చిన్న చిన్న ఏవైతే జస్ట్ దగ్గు గానీ, తుమ్ము గానీ ఏవైతే ఈజీగా ట్రీట్మెంట్ లేకుండా పోయేవి కూడా మనకేంటంటే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇమ్యూనిటీ అనేది తక్కువుంది అంటే. సో, కొంతమందిలో ఇమ్యూనిటీ తక్కువుండడం వల్ల కూడా అంటే ఈ వెయిట్ లాస్ అనేవి కూడా మనకేంటంటే ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకేంటంటే ఈ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్‌కి అది గురయ్యి, ఇల్‌నెస్‌కి అది గురయ్యి వాళ్ళేంటంటే వెయిట్ లాస్ అనేది అయిపోతూ ఉంటారు. సో, కొంతమందిలో ర్యాషెస్ గానీ ఇలా స్కిన్‌కి రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి వీక్ ఇమ్యూన్ సిస్టమ్‌కి రిలేటెడ్ సైన్స్ అండ్ సింప్టమ్స్ కింద మనం ఏంటంటే చెప్పుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో, ఇమ్యూన్ సిస్టమ్‌ని మనం ఎలా బూస్ట్ చేస్తాము అనేది చూసుకుంటే, ఫస్ట్ థింగ్ మనమేంటంటే ఈట్ యువర్ వెజ్జీస్ అండ్ ఫ్రూట్. సో, ప్రాపర్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది మనం డెఫినిట్‌గా తీసుకోవాలి. సో, మనం తీసుకునే డైట్‌లో ఈ హోల్ ప్లాంట్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ మనం ఎప్పుడైతే బాడీకి ప్రొవైడ్ చేస్తున్నామో, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ వైటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, యాంటీ ఆక్సిడెంట్స్ గానీ, ఇవన్నీ కూడా మన బాడీకి ప్రొవైడ్ అవుతాయి. సో, ఎప్పుడైతే ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్, మినరల్స్ మన బాడీ తీసుకుంటుందో, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్‌ని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తది. సో, మనమేంటంటే హెల్తీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా 3 ఇవన్నీ తీసుకుంటే సో, కొంతమందికేంటంటే ఇన్‌ఫ్లమేషన్ అది ఉంటది కాబట్టి మన వాళ్ళలో ఆ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా మనమేంటంటే ఆహ్, మనమేం సప్లిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి. సో, ఎ ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఏవైతే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయో, అన్నీ కూడా ఓన్లీ త్రూ డైట్ మెయింటైన్ చేయాలి అంటే, అది కొంచెం డిఫికల్ట్ అని చెప్పుకుంటా. సో, ఆ గ్యాప్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయాలి అంటే, డెఫినెట్‌గా సప్లిమెంటేషన్ అనేది ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ అని చెప్పుకోవచ్చు. సో, అదే కాకుండా ఈ ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ సప్లిమెంటేషన్స్ అవి కూడా మనమేంటంటే మన తీసుకునే డైట్‌లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, దాంతో పాటు ఏంటంటే ప్రాపర్ స్లీప్ లెవెల్స్ కూడా మనం ఏంటంటే మెయింటైన్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే మనం ఇనఫ్ స్లీప్ మనం తీసుకుంటున్నామో, మన ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ అవుతది. సో, ఎప్పుడైతే మనకి స్లీప్ డిప్రైవేషన్ అనేది ఉంటుంది, సరైన స్లీప్ అనేది లేకపోతుందో, అప్పుడేంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్లీప్ డిప్రైవేషన్ వల్ల వీక్ అయిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, అట్‌లీస్ట్ 7-9 అవర్స్ పర్ నైట్ పడుకునేలా మనం చూసుకోవాలి. అండ్ అదే కాకుండా మనం ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకుంటున్నామో, అవి మన ఇమ్యూన్ సిస్టమ్స్‌ని ఏంటంటే వీక్ చేసేస్తాయి. అవి ఎప్పుడైతే వీక్ అయిపోతున్నాయో, మనకి ఇన్ఫెక్షన్స్‌కి హయ్యర్ రిస్క్ అనేది ఉంటుంది. సో, దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా డెఫినిట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. సో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటున్నారో, ఒబీస్ ఉంటున్నారో వాళ్ళలో కూడా ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో, ఒక హెల్తీ బాడీ వెయిట్ అనేది ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ డైట్ అది తీసుకొని సపోర్ట్ చేసుకున్నాము అంటే, మన ఓవరాల్ ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది. సో, దాంతో పాటు మనం ఏంటంటే ప్రాపర్
హైడ్రేటెడ్‌గా ఉండాలి. అండ్ ఈ షుగరీ ఫుడ్స్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎలిమినేట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఎప్పుడైతే మనకి షుగర్ కన్జంప్షన్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువైపోతున్నాయో, వాటిలో మనకేంటంటే ఈ స్వీట్‌నర్స్ గానీ ఇవన్నీ కూడా మనకేంటంటే ఇమ్యూనిటీని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, అదే కాకుండా మనం ఏంటంటే ప్రాపర్ హైజీన్ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో, థాంక్స్ టు కోవిడ్ వచ్చిన దగ్గర నుండే అందరికీ కూడా హైజీన్ ప్రాక్టీసెస్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అండ్ హైజీన్ ఆహ్, ఉండి మనం బయట నుండి వచ్చే వైరస్ గానీ, బాక్టీరియా నుండి గానీ ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ విధంగా మన ఇమ్యూనిటీని మనం ఏంటంటే బూస్ట్ చేసుకోవచ్చు. సో, ఎలాంటి ఫుడ్స్ మనకి ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ అది మెయింటైన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ప్రోటీన్. సో, ప్రోటీన్ మనందరికీ తెలుసు. ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద ఆహ్, వెరీ ఎసెన్షియల్ మాక్రో న్యూట్రియంట్ కింద మనం చెప్పుకుంటున్నాం. సో, ఇందాక మనం యాంటీబాడీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో, యాంటీబాడీస్ అనేవి నథింగ్ బట్ దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్స్. సో, ఈ యాంటీబాడీస్ అనేవే కదా మనకి ఇన్ఫెక్షన్స్ నుండి ఫైట్ చేసి మనకి ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడతాయి. సో, అలాంటి యాంటీబాడీస్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి మన డైట్‌లో అనేది ఇంక్లూడ్ చేసుకొని ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైటమిన్ ఏ. సో, వైటమిన్ ఏ అనేది అందరికీ తెలుసు. మనకి వైటమిన్ ఏ వచ్చేసి మన విజన్‌ని సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా మన ఇమ్యూన్ ఫంక్షన్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో, వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఏమేమి ఉన్నాయండి? క్యారట్స్ గానీ, స్వీట్ పొటాటోస్ గానీ, స్పినాచ్ గానీ, మ్యాంగోస్, పంప్కిన్స్ ఇవన్నీ కూడా వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ కింద మనం చెప్పుకుంటాం. సో, ఇవేంటంటే నాట్ ఓన్లీ ఇమ్యూన్ సిస్టమ్ మన స్కిన్ హెల్త్‌ని కూడా మెయింటైన్ చేయడానికి వైటమిన్ ఏ అనేది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది జింక్. సో, జింక్ అనేది మన ఇమ్యూన్ ఫంక్షనింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. జింక్ అనేది మనకి వూండ్ హీలింగ్‌లో ఎస్పెషల్లీ మనకి జింక్ అనేది హెల్ప్ చేస్తుంది. అండ్ డీఎన్ఏ సింథసిస్‌లో కూడా మనకి హెల్ప్ చేస్తుంది. సో, ఇలాంటి జింక్ మనకి ఎక్కడి నుండొస్తుంది? మనకి న్యూ ఇమ్యూన్ సెల్స్‌ని ఫార్మ్ చేయడంలో కూడా జింక్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, ఇలాంటిది మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే చిక్ పీస్ అవ్వనివ్వండి, లెంటిల్స్, పంప్కిన్ సీడ్స్, సెసమీ సీడ్స్, హోల్ గ్రెయిన్స్ వీటి నుండి మనకి జింక్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి. సో, వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. సో, ఇదేంటంటే ఈ ఇమ్యూన్ సెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుందనమాట వైటమిన్ డి వచ్చేసి. సో, మనకి అదే కాకుండా వైటమిన్ డి ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది? కాల్షియం అబ్జార్ప్షన్ కూడా హెల్ప్ అవుతుంది. సో, వైటమిన్ డి మేజర్ సోర్స్ మనందరికీ తెలుసు సన్‌లైట్, ఫార్టిఫైడ్ ఫుడ్స్ లేదా సప్లిమెంటేషన్ ద్వారా మనం ప్రొవైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ సి. సో, వైటమిన్ సి ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ అనగానే అందరికీ ఫస్ట్ థింగ్ వచ్చేసేది వైటమిన్ సి. సో, అది అబ్సల్యూట్‌గా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ కింద యాక్ట్ చేస్తుంది. సో, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి అంటే మన బాడీ గార్డ్స్ లాంటివి. మన బాడీకే బాడీ గార్డ్స్ లాంటివి. సో, ఏదైనా బయట నుండి వచ్చినా కూడా ఎంటర్ అవ్వకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకి ఫ్రీ రాడికల్స్ నుండి హెల్ప్ చేస్తాయి. సో, వైటమిన్ సి నాట్ ఓన్లీ ఇమ్యూన్ బూస్టింగే కాకుండా మనకి కొల్లాజన్ అనేది మన స్కిన్ హెల్త్ అది మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఆ విధంగా కూడా వైటమిన్ సి అనేది హెల్ప్ అవుతుంది. సో, వైటమిన్ సి మనకి ఎక్కడి నుండి వస్తుందండి? ఆమ్లా ఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి వచ్చేసి ఆమ్లా, ఇండియన్ గూస్‌బెర్రీ అంటాం చూడండి. సో, అది. నెక్స్ట్ వచ్చేసి గోవా కూడా హై ఇన్ విటమిన్ సి. దాని తర్వాత మనకి సిట్రస్ ఫ్రూట్స్ వస్తాయి. ఆరెంజెస్ గానీ, లెమన్స్ గానీ, గ్రేప్స్ గానీ ఇవన్నీ కూడా వైటమిన్ సి రిచ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వైటమిన్ ఇ. సో, వైటమిన్ ఇ కూడా మనకేంటంటే యాంటీ ఆక్సిడెంట్ ఇన్ నేచర్. వైటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్ అండ్ ఆల్సో మన స్కిన్ హెల్త్ సపోర్ట్ చేయడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఎక్కడి నుండి వస్తుంది వైటమిన్ ఇ అంటే మనకి ఆల్మండ్స్ గానీ, సన్‌ఫ్లవర్ సీడ్స్, స్పినాచ్, వెజిటబుల్ ఆయిల్స్ లైక్ సన్‌ఫ్లవర్ ఆయిల్, సాఫ్రాన్ ఆయిల్ ఇలా ఉంటాయి చూడండి. వీటి నుండి మనకి లభిస్తాయన్నమాట.
ఓకే. సో, నెక్స్ట్ సప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకి సో, మనం ఎలాంటి సప్లిమెంట్ సజెస్ట్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ తక్కువుంటుంది అని ఈదర్ క్లయింటే మీ దగ్గరకొచ్చి చెప్పడం గానీ, లేదా మీరు కూడా ఏంటంటే వాళ్ళ హిస్టరీ తీసుకున్నప్పుడు రికగ్నైజ్ చేసి మనకి ఇమ్యూనిటీ ఇంపార్టెన్స్ చెప్పి సప్లిమెంట్స్ అనేవి మనం సజెస్ట్ చేయాల్సుంటుంది. సో, ఫస్ట్ థింగ్ ఇమ్యూనిటీ అన్న వెంటనే మనం ప్రోటీన్ కూడా సజెస్ట్ చేయాలి. సో, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ప్రోటీన్ అనేది మనకి సెల్స్ రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఏదైనా వూండ్స్ జరిగినా, ఆ వూండ్స్ రిపేర్ అవ్వడానికి మనకి ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది. సో, అంతే కాకుండా మనకి యాంటీబాడీస్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో, యాంటీబాడీస్ అనేవి ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్స్ అనే చెప్పాలి. సో, ఈ యాంటీబాడీసే మన ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేస్తాయి కాబట్టి, ఒక ప్రోటీన్ రిచ్ డైట్ అనేది విత్ దిస్ ప్రోటీన్ సప్లిమెంట్ మనం తీసుకుంటే, మన బాడీలో యాంటీబాడీ లెవెల్స్ అనేవి అడెక్వేట్‌గా ఉంటాయి. సో, ఎప్పుడైతే యాంటీబాడీ లెవెల్స్ అవి మన బాడీలో బావుంటాయో, ఇన్ఫెక్షన్స్ అవి ఫైట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి డైలీ ప్లస్. సో, డైలీ ప్లస్ చూసుకున్నా మనకేంటంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ప్యాక్డ్ అయ్యి ఉంటాయి. రైట్? సో, వైటమిన్స్ అండ్ మినరల్స్ జనరల్‌గా వైటమిన్ ఏ గాని, వైటమిన్ సి గాని, డి గాని, ఈ అండ్ జింక్ ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్‌ని ప్రాపర్‌గా హెల్తీగా మెయింటైన్ చేయడానికి మనకి ఈ పర్టిక్యులర్ వైటమిన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో, అంతే కాకుండా వైటమిన్ బి6 గాని, వైటమిన్ బి12 గాని అవి కూడా మనకేంటంటే ఇమ్యూన్ సిస్టమ్‌లో మనకి హెల్ప్ అవుతాయి. సో, ఎప్పుడైతే మనం మల్టీ వైటమిన్ అనేది తీసుకుంటామో, డైలీ ప్లస్ అనేది మనం తీసుకుంటున్నామో, నాట్ ఓన్లీ న్యూట్రిషనల్ గ్యాప్స్ అనేవి ఫిల్ చేయడమే కాకుండా, మన బాడీకి ఇమ్యూన్ ఫంక్షనింగ్‌కి కావాల్సిన రైట్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం తీసుకొని, ఇమ్యూన్ ఫంక్షనింగ్ కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఓకే. సో, ఈ విధంగా మనం వాళ్ళకి డైలీ ప్లస్ అండ్ ప్రోటీన్ కూడా సజెస్ట్ చేస్తాం. అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూట్రిలైట్ ఎస్నిషియా సిట్రస్ కాన్సంట్రేట్ ప్లస్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో, దీని మేజర్ రోల్ వచ్చేసి ఏంటంటే, మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, వైట్ బ్లడ్ సెల్స్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేయడానికి. సో, వాటి ప్రొడక్షన్ పెంచడానికి మనం ఈ పర్టిక్యులర్ సప్లిమెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చనమాట. సో, మీ దగ్గరికి కొంతమందొస్తారు. ఫ్రీక్వెంట్ ఫ్లూస్ గానీ, ఫ్రీక్వెంట్ కోల్డ్స్ గానీ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ సివియారిటీని తగ్గించడానికి మనం ఏంటంటే ఎస్నిషియా సిట్రస్ కాన్సంట్రేట్ ప్లస్ అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో, ఇది సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళకేంటంటే ఇన్ఫెక్షన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాళ్ళకేంటంటే తగ్గుతూ ఉంటదనమాట. ఓకే. అండ్ వాళ్ళకేంటంటే వాటి నుండి రికవరీ కూడా మనకి బెటర్‌గా ఉంటుంది. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ సప్లిమెంట్ వచ్చేసి 3 టాబ్లెట్స్ పర్ డే మనం ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతే కాకుండా మనకేంటంటే మెయిన్‌గా గార్లిక్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో, గార్లిక్ అనేది మనందరికీ తెలుసు. ఇది మనం బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి తగ్గించుకోవడానికి మనం గార్లిక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రైట్? సో, అదే కాకుండా గార్లిక్ మన ఇమ్యూనిటీలో కూడా ఒక బ్యూటిఫుల్ రోల్ అనేది ప్లే చేస్తది. సో, గార్లిక్ మనందరికీ తెలుసు ఆలిసిన్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ. సో, ఈ గార్లిక్ అనేది మెయిన్‌గా మన ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీకి ఏవైతే సెల్స్ కావాలో, ఆ పర్టిక్యులర్ సెల్స్‌ని ఆహ్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి మనకి గార్లిక్ అనేది హెల్ప్ అవుతుందనమాట. సో, ఇది కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఈ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి న్యూట్రిలైట్ వైటమిన్ సి చెర్రీ ప్లస్ అనేది మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ వైటమిన్ సి వచ్చేసి మెయిన్ రోల్ ఇమ్యూన్ ఫంక్షనింగ్‌కి, ప్రొడక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్‌కి అండ్ ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేయడానికి, ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి కాపాడడానికి, వీటన్నిటికి మనకి వైటమిన్ సి అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఇమ్యూనిటీకి మెయిన్‌గా మీరేంటంటే వాళ్ళకి వైటమిన్ సి అనేది వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో,
వైటమిన్ సి మన సప్లిమెంట్ ఈ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ రిలీజ్ ఫార్ములా అనేది ఉంటుందన్నమాట. సో, ఇది మనకేంటంటే బెనిఫిషియల్ చెప్పొచ్చు. సో, మనకేంటంటే పోస్ట్ కన్సంప్షన్ అంటే మీరు ఆ మెడికేషన్ తీసుకున్న తర్వాత గ్రాడ్యుయల్‌గా వైటమిన్ సి అనేది ఓవర్ 8 అవర్స్ మనకి మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, ఇదేంటంటే మనకి స్టెడీ అబ్జార్ప్షన్ అనేది వైటమిన్ సి ప్రాపర్ అబ్జార్ప్షన్ అనేది ఉండడానికి అండ్ వీకెండ్ ఇమ్యూనిటీని సపోర్ట్ చేయడానికి మనం ఏంటంటే ఈ వైటమిన్ సి అనేది పర్టికులర్‌గా ఇట్ ఈస్ ఫార్ములేటెడ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే న్యూట్రిలైట్ తులసి మన హెర్బల్ రేంజెస్‌లో చూసుకున్నట్లయితే తులసి అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో, ఈ తులసి అనేది మెయిన్‌గా ఏంటి అంటే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ అండ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో, ఇదేంటంటే మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ మెయిన్‌గా ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నా కూడా వాళ్ళకేంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి మనం తులసి కూడా వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి అండ్ ఇదేంటంటే తులసి మనకి స్ట్రెస్ అది కూడా రెడ్యూస్ చేయడానికి వాటికి కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో, ఓవరాల్‌గా ఇమ్యూన్ ఫంక్షనింగ్‌ని సపోర్ట్ చేసుకోవడానికి మనకేంటంటే తులసి అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు. ఐ మీన్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, అదే కాకుండా మనకేంటంటే వసాక, ములేటి, సురాస కూడా మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో, కొంతమందికేంటంటే ఈ రెస్పిరేటరీ హెల్త్ అది మెయింటైన్ చేసుకోవడానికి అంటే కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువుండడం వల్ల ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ అవి కూడా వస్తుంటాయి కాబట్టి సో, దాన్ని మనం ఫైట్ చేయడానికి వసాక, ముల్లెటి, సురాస అనేది కూడా మనం ఏంటంటే వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి మనకి షవాన్ బ్రష్. సో, షవాన్ బ్రష్‌లో మనకేంటంటే 32 ఆయుర్వేదిక్ ఇంగ్రీడియెంట్స్ అనేవి ఉంటాయండి. అండ్ 16 ఆర్గానిక్ ఇంగ్రీడియెంట్స్ అనేది ఇందులో మనకేంటంటే వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ తయారు చేసింది. సో, ఇది కూడా మేజర్ ఫంక్షన్ వచ్చేసి మన ఇమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి. ఓకే. సో, ఇది మనకేంటంటే నాట్ ఇమ్యూనిటీయే సపోర్ట్ చేయడం కాకుండా మెయిన్ ఏంటంటే ఎవరికైతే కాఫ్ గానీ, కోల్డ్ గానీ ఫ్రీక్వెంట్‌గా ఉంటాయో వాళ్ళకి ఇదేంటంటే మనం సజెస్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి స్టామినా అది కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఎనర్జీ అంటే ఎనర్జీ లెవెల్స్ అవి పెరగడానికి, ఈ రెస్పిరేటరీ డిస్కంఫర్ట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి తగ్గడానికి అండ్ డైజెషన్‌లో హెల్ప్ చేస్తుంది. మెమరీ సపోర్ట్ చేస్తుంది. అండ్ హార్ట్ హెల్త్ అది మెయింటైన్ చేయడానికి కూడా షవాన్ బ్రష్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో, షవాన్ బ్రష్‌లో మనకేంటంటే ఆహ్, మెయిన్‌గా ఈ డైజెషన్ ఏదైతే ఉంటదో అది ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకేంటంటే హెల్ప్ అవుతుంది. సో, ఓవరాల్‌గా సమ్మరీ చూసుకున్నట్లయితే మనకి ప్రోటీన్స్ అనేవి ఈ ఇమ్యూనిటీలో హెల్ప్ అవుతుంది. మల్టీ వైటమిన్ ఏదైతే మనకి డైలీ ప్లస్ ఉంటుందో అదొకటి. వైటమిన్ సి గాని, గార్లిక్ గాని, తులసి, షావన్ బ్రష్ ఇవన్నీ కూడా మనకి ఓవరాల్‌గా ఇమ్యూనిటీ అది మెయింటైన్ చేయడంలో మనకి హెల్ప్ అవుతుంది. సో, ఈ విధంగా మనం ఏంటంటే సప్లిమెంటేషన్స్ అనేవి వాళ్ళకి సజెస్ట్ చేసుకొని అకార్డింగ్‌లీ మనం ఏంటంటే చూసుకోవాలి. సో, విత్ దిస్ ఐయామ్ కంక్లూడింగ్ మై సెషన్ ఫర్ టుడే అండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో, ఇమ్యూనిటీ అనేది వెరీ స్మాల్ టాపిక్, వెరీ బేసిక్ టాపిక్. బట్ దెన్ ఈ సప్లిమెంటేషన్స్ మేజర్‌గా మనకి ఎలాంటివి, ఏంటి, ఎలా సజెస్ట్ చేయొచ్చు అనేది మనకి తెలిసుండాలి. సో, ఇన్ కేస్ మీకు ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఒకసారి చాట్ బాక్స్‌లో మెన్షన్ చేస్తే ఆ డౌట్స్ అనేవి వీ కెన్ డిస్కస్ అబౌట్ ఇట్. సో, థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ లిసనింగ్ టు మీ పేషెంట్‌గా.